ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లా సంబంధించిన పరిధిలో ప్రస్తుతం మనం ఉన్నాము. మనతో మాట్లాడేందుకు విద్యాధికారి రవీందర్ రెడ్డి గారు సార్ మనతో ఉన్నారు. అయితే మొత్తంగా మా దేవుడు మీరే కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ విద్యారంగంలో అనేక విద్యార్థులకు సంబంధించిన టీచర్లకు పూర్తి స్థాయిలో వారి యొక్క సలహా సూచనలు ఇస్తూ చివరి దశకు చేరుకున్న పరిస్థితి. ఈరోజు సార్ చివరి దశ అంటే రిటైర్మెంట్ కూడా వచ్చేసిన పరిస్థితి. సార్ నమస్తే సార్, నా పేరు సీతారాం సార్, T9 ప్రతినిధి సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా మీకు మా T9 తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. సార్ చెప్పండి సార్, మీ దాదాపుగా కొన్ని 40 నుంచి 40 సంవత్సరాల పాటు విద్యారంగంలో పూర్తి స్థాయిలో మేలుకలు సంబంధించింది టీచర్లకు సంబంధించిన పిల్లలు కావచ్చు, మీ సలహా సూచనలు ఏ విధంగా అందించారు? నేను బేసిక్గా డైట్ లెక్చరర్ అండి, డైట్ ప్రిన్సిపల్ని. కాబట్టి విద్యాక్షేత్రంలో ప్రత్యేకంగా ప్రభుత్వ బడుల్లో బలోపేతం చేయడానికి ప్రభుత్వ పాఠశాలలో అంతా కూడా బడుగు బలైన వర్గాల పిల్లలు చదువుతారు. ఆర్థికంగా చితికిపోయిన ఫ్యామిలీస్ పిల్లలే ఇక్కడ మన ప్రభుత్వ పాఠశాలలు చదువుతారు. కాబట్టి వారికి డ్రాప్ అవుట్ కాకుండా వారిని విద్యను కొనసాగించేటట్టు గౌరవ రాష్ట్ర ప్రభుత్వము చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. దాంట్లో ప్రత్యేకంగా మనకిప్పుడు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్, అలాగే రకరకాల జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, అలాగే కస్తూర్బా విద్యాలయాలు, ఇవన్నీ కూడా స్కూల్స్ వస్తున్న సందర్భంలో గవర్నమెంట్ జిల్లా పరిషత్ స్కూల్స్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతుంది. దీనికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు క్వాలిటీ ఎడ్యుకేషన్ కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా వారికి 4th క్లాస్ కాగానే పిల్లలందరినీ కూడా గురుకులాలకి ఎంట్రన్స్ల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. అవును, శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి తల్లిదండ్రులు సేఫ్ అండ్ సెక్యూరిటీ కావాలనుకుంటున్నారు. అయితే రెసిడెన్షియల్ గురుకులాల్లో సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి గురుకులాలని ఆప్ట్ చేస్తున్నారు. అలాగే మనకి ప్రభుత్వ పాఠశాలలో ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు, B.Ed కానీ D.Ed కానీ చేసిన టీచర్స్ ఉన్నారు. మంచి పర్మనెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, పోతే గవర్నమెంట్ కూడా ఉచిత కరెంట్ ఇస్తుంది. అలాగే విద్యార్థులు ఉదయంలోనే తల్లిదండ్రులు పనికి వెళ్తారు, పాఠశాలకు రాగానే వాళ్ళు ఆకలితో వస్తారు. వాళ్ళ పాఠశాలకు రాగానే వాళ్ళ ఆకలి తీర్చడానికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వం రాగి జావా కార్యక్రమాన్ని కూడా, అది ప్రోటీన్ ఫుడ్, పొద్దుటి పూట ఉదయం పిల్లలు రాగానే 3 రోజులు రాగి జావా, 3 రోజులు మిడ్ డే మీల్లో ఎగ్, గుడ్డు పోషకాహారంతో విలువలతో కూడింది కాబట్టి గుడ్డు, ఇలా 3 రోజులు రాగి జావా అన్నది పిల్లలకు ప్రొవైడ్ చేయడం ద్వారా పిల్లలు ఆకలితో అలమంట చేయకుండా పాఠశాలకు రాగానే చదువు మీద కేంద్రీకృతం చేయడానికి ఆస్కారం ఉంటుంది. దానికి తోడు మనం లాస్ట్ ఇయర్ మీరు చూస్తూనే ఉన్నారు, ట్రైబల్ జిల్లాలైనా కూడా గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో ప్రతి హాస్టల్కి ఒక స్పెషల్ ఆఫీసర్ వేశారు కలెక్టర్ గారు. అంటే వాళ్ళ స్టడీ అవర్సు, వాళ్ళ ఫుడ్, శానిటేషను, ఇవన్నిటి మీద స్పెషల్ ఫోకస్ చేస్తూ మేజర్గా 100% అటెండెన్స్ ఎన్ష్యూర్ అయ్యేటట్టు చేశారు. దానివల్ల మనము 32 జిల్లాల్లో SSCలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చిన్న ఏం లేదు, విద్యార్థులకు సంబంధించింది కావచ్చు. మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఆ టైంలో 90sలో ఆ టైంలో మీ విద్యా బోధన ఏ విధంగా ఉండేపోయేది సార్? నేను బేసిక్గా ప్రభుత్వ పాఠశాలని చదువుకున్నానండి. మాది నేటివ్ నర్సంపేట దగ్గర నాచినపల్లి అనే విలేజ్. అక్కడ గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. 1st to 10th నా విద్యాభ్యాసం అంతా కూడా అక్కడ జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ నాచినపల్లినే జరిగింది. అలాగే జూనియర్ కాలేజీకి వచ్చి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నర్సంపేటలో విద్యాభ్యాసం జరిగింది. తర్వాత డిగ్రీ వచ్చి CKM ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరంగల్లో చేశాను. దాని తర్వాత MSc జువాలజీ నిజాం కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ చదివాను.
తర్వాత బిఎడ్ ఎంఎడ్ అంతా కూడా డాక్టరేట్ ఇన్ ఎడ్యుకేషన్ అంతా కూడా మనం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది. తర్వాత నేను స్టేట్ టాపర్గా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్కూల్ అసిస్టెంట్గా ఏపీపీఎస్ నిర్వహించిన ఎగ్జామ్లో స్టేట్ టాపర్గా ఉంటే తర్వాత 2000లో డైట్ లెక్చరర్గా ఉన్నాను. తర్వాత డైట్ ప్రిన్సిపల్గా ఆదిలాబాద్, తర్వాత గత 7 years నుంచి డిఓ ఆదిలాబాద్గా చేశాను, డిఓ నిర్మల్గా చేశాను, తర్వాత మహబాద్. బేసిక్గా ఇప్పుడు నేను డైట్ ప్రిన్సిపల్. సార్ టీచర్ ఫీల్డ్లో రావడానికి ప్రధాన కారణం ఏమి ఉంటుంది సార్? టీచర్ ఎందుకు చేసుకున్నారని? అంటే బేసిక్గా మన వ్యవసాయ దాని కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి బేసిక్గా ఏంటంటే ఇమీడియట్గా జాబ్ ఏం దొరుకుతుందంటే అప్పుడు టీచర్లను చూసి బాగా గ్రామీణ నేపథ్యంలో మా విలేజ్లో హై స్కూల్ ఉండేది కాబట్టి టీచర్ని ఒక మనం లీడర్గా నేను చూసేది. ఓకే, అంటే టీచర్ ఒక రోల్ మోడల్గా నేను చూసి అదే చేస్తే టీచర్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది. వాళ్ళ డ్రెస్సింగ్ ప్యాటర్న్ కానీ, వాళ్ళ బిహేవియరిజం కానీ, వాళ్ళ మాట్లాడే పద్ధతి కానీ, వాళ్ళ గైడెన్స్ కానీ, ఇదంతా కూడా వాళ్ళ ఇంపాక్ట్ అన్నది, టీచర్ ఇంపాక్ట్ అన్నది చాలా అద్భుతంగా చేస్తేనే ఉపాధ్యాయ వృత్తి చేయాలి, లేకపోతే ఏ వృత్తి అన్ని వృత్తుల కన్నా ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవప్రదమైంది అన్నది. ఎందుకంటే వాళ్ళు మనకి ఇచ్చే గైడెన్స్ అనుకోండి, మన తల్లిదండ్రులతోని వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కానీ, మన ఉన్నత చదువులు ఏం చదవాలని ఇచ్చే గైడెన్స్ కానీ, ఇటు వ్యక్తిగతంగా కూడా వాళ్ళను ఇమిటేట్ చేసేది. ఇప్పుడు సెల్ఫ్ గవర్నమెంటే చేసేది. మనకి ఇంట్రెస్ట్ ఉన్న టీచర్, సపోజ్ కొందరికి బాగా ఇంగ్లీష్ టీచర్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి సైన్స్ టీచర్ మీద బాగా, కొందరికి మ్యాథమెటిక్స్ టీచర్ బాగుంటుంది. వాళ్ళు ఏ టీచర్ మీద అయితే ఇంట్రెస్ట్ బాగుంటుందో, ఏ టీచర్ అయితే ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తుందో సెల్ఫ్ గవర్నమెంట్ అదే టీచర్ రోల్ కొరకు బాగా డిమాండ్ చేస్తారన్నమాట. అంటే టీచర్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది జీవితాంతం పాఠశాల స్థాయిలో ఏ టీచర్ని అయితే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో ఆ టీచర్ దాన్ని లైఫ్ లాంగ్ ఆ ఇండివిజువల్ మీద ఉంటుంది. అవును సరే చెప్పారు. టీచర్ అనేది నాకు గుర్తొచ్చింది. మీరు టీచింగ్ ఆ టైంలో చదువుకున్న టైంలో ఇలా స్టూడెంట్స్ టీచర్ని చూసి నేను విద్యారంగంలో వచ్చినా అన్నారు కదా, మీకు మంచిగా నచ్చిన టీచర్ ఎవరు? మ్యాథ్స్ టీచరా, ఇంగ్లీష్ టీచరా? ఇక సంబంధించిన మనకు కొద్దిగా మైండ్లో చిన్నప్పుడు ఒకటి ఉండిపోతుంది సార్, టీచర్ మర్చిపోవు. ఇప్పుడు నాకు ఒక సార్ ఉండేటోడు, సాయంకాల సార్ సంబంధించిన సార్ ఉండేటోడు, ఆయన మాట ఇక మర్చిపోము మేము. అట్లే ఉండే పీటీ సార్ ఉండేటోడు, నాగయ్య గారు. ఇక మాకు అట్లా మీకు మాకు జనరల్ గా టిఎం ప్రభాకర్ అనే ఒక సైన్స్ టీచర్ ఉండేవాడు. చాలా మంచిగా మంచి హైలీ డిసిప్లైన్డ్, మంచి టక్ వేసుకొని మీలాగానే మంచి ఒక సూట్ వేసుకొని ఉండి వరంగల్ నుంచి వచ్చేవాడు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేది బాగా. అంటే ఒక టీచర్ అనే కాదు, అందరు టీచర్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కానీ ఎక్కువ కూడా అఫిలియేషన్ అట్లా ఉండేది. రెగ్యులర్ ఫ్రీక్వెంట్ ఇంటర్ కావడం. అప్పుడు టీచర్ టాట్ రిలేషన్స్ అనేది చాలా క్లోజ్ గా ఉండేది. అంటే ఉపాధ్యాయ విద్యార్థిని సత్సంబంధాలు ఉండేది. ఎందుకంటే అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉండేది కాదు. టీచర్లంతా కూడా ఏదైతే బోధించే ఆ పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులంతా కూడా అదే విలేజ్ లో ఉండేవాళ్ళు. అవును, ఉండడం వల్ల ఉదయం సాయంత్రం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేది. మేము కూడా టీచర్లకి ఒక ఉడతాభక్తిగా మాకు న్యాచురల్ గా పండే కూరగాయలు వాళ్ళకి తీసుకుపోయి ఇచ్చేది. వాళ్ళ నుంచి సాయంత్రం మాకైనా డౌట్స్ ఇంటికి పోయి ఒక గంట సేపు డౌట్స్ క్లారిఫై చేసుకుంది. ఒక ఇన్ఫార్మల్ రిలేషన్ అన్నది అప్పుడు టీచర్ టాట్ రిలేషన్స్, విద్యార్థుల ఉపాధ్యాయ సంబంధాలు అలా ఉండేది. అట్లా వాళ్ళు కూడా పిల్లల పట్ల బాగా ప్రేమ ఆప్యాయతలు బాగా ఉండేది. అట్లా అంటే తర్వాత ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది. దాని తర్వాత మన టీచర్స్ ఆస్పిరేషన్స్ పెరిగింది. వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ అది చాలా ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువైపోయాయి, కార్పొరేట్ సెక్టర్ ఎంటర్ అయింది. దాని తర్వాత టీచర్స్ అన్నది ఇప్పుడు అప్ అండ్ డౌన్ కల్చర్ అన్నది అలవాటైంది. సార్ ఇప్పుడున్న పొజిషన్లో పిల్లలు టీచర్లకు ఎంత దగ్గరగా ఉంటే అంత ప్రమాదంగా మారిన పరిస్థితి, అది బాలికల హాస్టల్స్ స్కూళ్ళలో పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే సమాజంలో మొత్తము ప్రపంచమే ఒక కుగ్రామంగా మారింది. మారినాక ఇంటర్నెట్ ఫెసిలిటీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇవన్నీ పోతే సోషల్ మీడియా, ఇవన్నీ రావడం వల్ల ఏమైందంటే మనం డే టు డే ఇంట్లో హౌస్ వైఫ్స్ అనుకోవచ్చు బాగా టీవీకి
అడిక్షన్ అయిపోయాను. అవును అడిక్షన్ అయిపోవడం వల్ల ఈ సీరియల్స్ ఇంపాక్ట్, అవును సీరియల్స్ ఏవైతే మనం మెసేజ్ ఇస్తాయో ఆ సీరియల్స్ బాగా డొమెస్టిక్ లైఫ్ లో చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ఈ యొక్క సోషల్ మీడియా ఇంపాక్ట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇంపాక్ట్ కావచ్చు, వీటన్నిటి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా కూడా గవర్నమెంట్ చాలా ప్రత్యేకమైన ట్రైనింగ్స్ టీచర్స్ కూడా ఇస్తుంది. ఓకే ఇప్పుడు డూస్ అండ్ డోంట్స్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఓకే వీటన్నిటి కూడా ఈవెన్ మనం చూస్తున్న పోక్సో యాక్ట్ కింద సొంత ఫ్యామిలీ మెంబర్సే పిల్లల్ని అరేంజ్ చేసి హ్యూమిలేట్ చేసి నా సందర్భాలు ఉన్నాయి. అవును కాబట్టి సమాజంలో ఎవరిని కూడా విశ్వసించకుండా ప్రతి ఒక్కరి పట్ల జాగ్రత్తతో ఉండాలన్నది ఒక ఆడపిల్లలకి, ఏవైతే యుక్త వయసులో ఉన్న పిల్లలు కూడా ఇప్పుడు డ్రగ్స్ కావచ్చు, డ్రగ్ అబ్యూస్ మీద కూడా చాలా ట్రైనింగ్స్ ఇచ్చాము. మొన్న సమ్మర్లో కూడా ట్రైనింగ్స్ మీద ప్రత్యేకంగా డ్రగ్ అబ్యూస్ మీద కూడా అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశాము. ఇది పాఠశాలలో చదివే విద్యార్థులు అయితేంది, కళాశాలలో చదివే విద్యార్థులు అయితేంది, ఈ డ్రగ్స్ బారిన పడకుండా, అలాగే సోషల్ మీడియా, ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో వచ్చే కొంత కంటెంట్ అన్నది రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సార్ ముఖ్యంగా సార్ కౌమార దశ పిల్లలతో ఉండాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు పూర్తి స్థాయిలో మీరు 40 ఏళ్ల పాటు బయటికి వెళ్ళి అనేక రకాల స్కూల్లో తిరిగి ఉన్నారు కాబట్టి మీ గైడెన్స్ చాలా అవసరం. ఇప్పుడు దానికోసం T9 ప్రత్యేకంగా 3 రోజులు మీకోసం వెయిట్ చేసి ఈ యొక్క ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. కౌమార దశ పిల్లలతో టీచర్లు ఉండే విధానాన్ని ఒకసారి 2 నిమిషాలు వివరించి. ధన్యవాదాలండి. మీ యొక్క కన్సర్న్ కి, T9 న్యూస్ కన్సర్న్ కి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. క్రక్స్ ఆఫ్ ద ఐటమ్, మీరు ఏదైతే విషయాన్ని చెప్తున్నారో, ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిదండ్రుల రోల్ ఏంటి, టీచర్ల రోల్ ఏంటి, సమాజం రోల్ ఏంటి అన్నది వాస్తవంగా ఇప్పుడు పాఠశాలలో, ఇప్పుడు మనం తెలంగాణ టెంపరేట్ రీజియన్. అవును సార్. 12-13 సంవత్సరాలు కాగానే పిల్లలకు ప్యూబర్టీ వస్తుంది. అవును సార్. కాబట్టి ఈ యొక్క పాఠశాలలో 8th to 12th సార్ పాఠశాల కలలో యుక్త వయసు రాగానే పిల్లలు ఒక హీరోయిన్ వర్షిప్ అని వస్తుంది. అవును. వాట్ ఎవర్ సీన్ దట్ ఈస్ రియల్ అనుకుంటారు. కాబట్టి ఒక ట్రాన్స్ లో ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని, అందుకే ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్స్ ని ప్రతి స్కూల్ కి, విమెన్ టీచర్స్ ని చేస్తున్నారు. స్కూల్లో వాళ్ళు వాచ్ చేస్తారు. ఓకే, ఎవరన్నా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారా, పిల్లలతో మూమెంట్ ఎలా ఉంది, ఇంటర్ క్లాస్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, విత్ ఇన్ ద క్లాస్ లో కూడా అబ్బాయిల అమ్మాయిల ప్రవర్తనలు ఎలా ఉంది, ఇవన్నీ కూడా చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్ కు ట్రైనింగ్ కూడా ఇచ్చాం. అలాగే స్టూడెంట్ లీడర్స్ కూడా పెట్టాం. తద్వారా ఎక్కడా ఒకడ సరైన గైడెన్స్ లేని కాడ డిస్టర్బ్డ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న పేరెంట్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడానికి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఇప్పుడు పాఠశాలలో నిర్వహిస్తున్నాము. మన మహబూబాద్ జిల్లాలో పాఠశాలలో అలాంటి పరిస్థితులు లేవు. మొత్తంగా సార్ మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి సార్ మనం మీరు మొత్తం విచ్ చేసింది టోటల్ గా? మనకి టోటల్ గా 1209 స్కూల్స్ అన్ని మేనేజ్మెంట్స్ కలిసి ఉన్నాయండి. ఓకే. అందులో మనకి మేజర్గా ఒక 121 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఓకే. ఒక జిల్లా పరిషత్ గవర్నమెంట్ కలిసి 873 స్కూల్స్ ఉన్నాయి, 800. వీటన్నిటిలో కూడా రుచి రుచికరమైన మధ్యాహ్న భోజనం, వీక్లీ 3 days ఎగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మంచి ఫార్టిఫైడ్ రైస్, విటమిన్స్ గుళికలతో ఉన్న ఫార్టిఫైడ్ రైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన ప్రభుత్వ బళ్ళకు వచ్చే పిల్లలంతా కూడా బడుగు బలైన వర్గాల పిల్లలు ఉంటారు కాబట్టి ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదన్న ప్రభుత్వ ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికి కూడా రాగి జావ, అలాగే 10th క్లాస్ పిల్లలకి విద్యా సంవత్సరం నుంచి September 1st నుంచి స్నాక్స్ కూడా గవర్నమెంట్ అలాగే చేస్తుంది. సార్ ఇది చిన్న బడి స్కూల్స్ ఉంటాయి కదా సార్, 1 to 5th వరకు ప్రైమరీ స్కూల్స్ సంబంధించిన స్కూల్లో అక్కడున్న వాతావరణం అంటే బొమ్మలు,
కలర్స్ సంబంధించిన యాక్టివిటీగా చూడగానే ఆకర్షణీయంతంగా స్కూల్స్ ఎప్పుడు మనకు కనిపిస్తాయి. అప్పుడు పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ నిన్న మీరు చూసారనుకుంటా, సార్. గౌరవ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా గారు ఏం చేశారంటే ఈసారి వినూత్నంగా 1st to 5th క్లాస్ పిల్లల్లో ఎవరైతే టీచర్స్ TLM మేళ పుస్తకాలు చదవడమే కాకుండా వాటి పాఠ్యం బోధించడమే కాకుండా యాక్టివిటీస్ ద్వారా నేర్పడం, యాక్టివిటీ బేస్డ్ కావచ్చు, TLM టీచర్ లెర్నింగ్ మెటీరియల్, పోస్టర్స్, లో కాస్ట్ నో కాస్ట్ వాటితో మోడల్స్ తయారు చేసి పిల్లలకు నేర్పడం వల్ల వాళ్ళ హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుంది. దాని కొరకై విత్ ఇన్ ద టీచర్స్ కాంపిటీషన్ పెట్టారు. నిన్న మేము జిల్లా స్థాయి TLM మేళా పెట్టడం జరిగింది మోడల్ స్కూల్లో. గౌరవ కలెక్టర్ గారు కూడా విజిట్ చేశారు. అంటే లాంగ్వేజ్ టీచర్స్, మ్యాథ్స్ టీచర్స్, వీళ్ళు ఇంగ్లీష్ టీచర్స్, అలాగే సైన్స్ టీచర్స్, వీళ్ళందరూ కూడా 1 to 5th క్లాస్లో ఉన్న కంటెంట్ బేస్ పాఠ్య పుస్తకంలో ఏదైతుందో వాటిని ఎంత హృదయానికి హత్తుకునేలా అర్థవంతంగా బోధించడానికి కొన్ని టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ చేసి డిస్ప్లే చేశారు. దాంట్లో బెస్ట్ 10 మేము స్టేట్ కి ఎగ్జిబిషన్ కూడా పంపుతాము. కాబట్టి కలెక్టర్ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. టీచర్లు చాలా చక్కగా TLM ని ప్రదర్శించారు. ఆ విజువల్స్ కూడా మీకు నేను పంపిస్తాను. అది ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్. ఇంకో చిన్న క్వశ్చన్ సార్, ఎక్కువగా పిల్లలు ప్రశాంతంగా ఆడుకోవడానికి మీరు వెళ్ళే స్కూల్లో గ్రౌండ్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? ఇంకా ఉండాల్సిన ఏమైనా ఉన్నాయా అని ఒక్కసారి సూచనలు ఉన్న మన మహబూబాద్ జిల్లా ప్రజలకు మీ సూచనలు, ఆ స్కూల్కి సంబంధించిన స్పోర్ట్స్ మనకి ఈ మధ్యలో లాస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రతి స్కూల్స్ కు 50,000 స్పోర్ట్స్ గ్రాంట్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది. అన్ని స్కూళ్ళలో వాళ్ళు తరగతుల వారీగా కూడా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కూడా పర్చేజ్ చేయడం జరిగింది. చిన్నపిల్లలకైతే చెస్, క్యారమ్స్, టెన్నికైట్, అలాగే వాలీబాల్, నెట్ బాల్స్, క్రికెట్ బ్యాట్స్, ఇవన్నీ కూడా వాటికి తోడు పిల్లల్లో ఏకాగ్రత పెంచడానికి యోగా కూడా పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. అలాగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా కూడా వాళ్ళకి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా పిల్లల యొక్క యాప్టిట్యూడ్, అభిరుచిని బట్టి వాళ్ళకి ఏ గేమ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ గేమ్లో కూడా వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి ట్రైన్డ్ ఫిజికల్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మేజర్గా PMC స్కూల్స్ అని క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి గవర్నమెంట్ PMC స్కూల్స్ అని మనకి 23 PMC స్కూల్స్ ఉన్నాయి. అందులో మనకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా 23 స్కూల్లో ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రీ ప్రైమరీ స్కూల్లో టోటల్ ప్లేవే మెథడ్ ఉంటుంది. బ్యూటిఫికేషన్ మీరు ఏదైతే అడిగారో, పాఠశాలలో పిల్లలకు ఆకర్షణీయమైన విధంగా కలర్ఫుల్ గా చేసేసి ఏవైతే పిల్లలు నేర్చుకోవాలో ఆ నేర్చుకోవాల్సిన అంశాలు కూడా వాల్ పెయింటింగ్ చేయడం జరుగుతుంది. ప్లే ఎక్విప్మెంట్ అంత ఉంటుంది. కాబట్టి ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ 23 మన మహబూబాద్ జిల్లాలో విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి మీరు ఒక 10-15 డేస్లో ఆ ప్రీ ప్రైమరీ స్కూల్స్ కూడా విజిట్ చేయొచ్చు. ఎంత చక్కగా ప్లేవే మెథడ్లో పిల్లలకి, ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్లో ఉండేది, ఇప్పుడు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10,000 స్కూళ్ళని ప్రీ ప్రైమరీ స్కూల్స్గా కన్వర్ట్ చేస్తున్నారు. సరే, PT సార్లు ప్రతి ఒక్క స్కూల్లో అవైలబుల్ గా ఉన్నారా సార్? అవుట్ సోర్సింగ్ లో ఆల్మోస్ట్ అన్ని స్కూల్, హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు. ఓకే. ఇంకా ప్రైమరీ స్కూల్స్ అంటే వాళ్ళు ఎడ్జిటి టీచర్లే అన్ని పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. కాబట్టి అన్ని హై స్కూల్స్ లో, KGBలు అవుతుంది, మోడల్ స్కూల్లో అన్నిట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారు. ఎందుకంటే ఏ విద్యార్థికైనా కూడా సౌండ్ మైండ్ నే సౌండ్ బాడీ అంటారు. మనం శారీరకంగా పిల్లలు యాక్టివ్గా ఉంటేనే మానసికంగా వాళ్ళు దృఢంగా ఉంటారు. స్వామి వివేకానంద గారు ఏదైతే చెప్పారో ఆ సూక్తి అక్షరాల నిజమని మనం, ఎక్కడైతే మన గవర్నమెంట్ స్కూల్లో మంచి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, మీరు ఎక్కడ పోయి చూడండి, నేషనల్ ప్లేయర్స్ కానీ ఇంటర్నల్ ప్లేయర్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు అవుతున్నారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఇటు ట్రైబల్ స్కూల్ పిల్లలు అయితే ఇంకా చాలా వాళ్ళు స్పోర్ట్స్ మెన్ పిల్లలు బాగా ఉంది. సార్, గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన దాంట్లో పిల్లలకు కావచ్చు, టీచర్లకు కావచ్చు, MUలకు కావచ్చు, సంబంధించిన PDలు కావచ్చు, వాళ్ళందరికీ మీ యొక్క సహా సూచనలు పూర్తి స్థాయిలో ఏ విధంగా ఇస్తారు? చాలా కూల్గా ఉంటారు సార్ మీరు, నేను గమనించాను, చాలా ఇంటర్వ్యూలు చేశాను. ఎంతటి వ్యక్తిని కూడా కూర్చోబెట్టి సమాధానం ఇచ్చి పంపించే తరుణంలో కూడా హ్యాపీగా వెళ్ళే విధానాన్ని, అంతటి ఆ ఓపిక, ఆ సహనం అనేది టీచర్లో ఉండాలి. అది మీరు వెళ్ళిపోతున్నారు, మరి చివరికి వాళ్ళకి చెప్పే సూచనలు ఏ విధంగా ఉండిపోతుంది? మొన్న నేనే వచ్చాను, దాదాపు 2 గంటల పాటు ఇక్కడ కూర్చున్నా. పోయేటప్పుడు కూడా
కొంత అలసట రాకుండా కోప్పడకండి, వెళ్ళండి, మళ్ళీ ఇస్తా అనే ఒక భావన అది ఇవ్వడం కూడా, ఇది ఎలా చేయగలరు మీరు? వాళ్ళకి ఎటువంటి సూచన? బేసిక్ గా నేను టీచర్ అండి. టీచర్ అంటే పిల్లల మనస్తత్వాన్ని ఎరిగి ప్రతి టీచర్ కూడా పనిచేయాలి. బేసిక్ గా చైల్డ్ సైకాలజీ, ప్రతి టీచర్ కూడా చైల్డ్ సైకాలజీ చదువుతారు. కాబట్టి మా దగ్గర సుమారుగా ప్రైవేట్ గవర్నమెంట్ అంతా కలిసి ఒక 95,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సుమారుగా గవర్నమెంట్ స్కూల్లో 46,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. టీచర్స్ అంతా కూడా వెల్ ట్రైన్డ్ ఉన్నారు. అంటే నేను ప్రతి మీటింగ్ లో కూడా చెప్తూ ఉంటాను అన్నమాట, విద్యార్థులు మనమే మార్గదర్శకులము. వాళ్ళ యొక్క మానసిక స్థాయిని బట్టి మన విద్యా బోధన చేయాలి. అలాగే వాళ్ళ సామాజిక నేపథ్యం కూడా, తల్లిదండ్రుల సామాజిక నేపథ్యం వాళ్ళు చూసుకొని వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని చెప్తాను. ఒక క్లాస్లో 40 మంది ఉంటే 40 ఒకే రకమైన మనస్తత్వం కలిసి ఉండదు. ఒకే సామాజిక నేపథ్యం నుంచి రారు, ఒకే ఆర్థిక నేపథ్యం నుంచి రారు, డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే ఉంటారు. కాబట్టి ప్రతి విద్యార్థిని కూడా, ప్రతి టీచర్ కూడా పేరుతో పిలవడం వల్ల ఏమవుతుందంటే, ఓహో మా టీచర్ నన్ను గమనిస్తున్నాడు, మా టీచర్ నా పట్ల శ్రద్ధ చూపెడుతున్నారు. కాబట్టి ఆటో వాళ్ళ ఒక స్వీయ క్రమశిక్షణ అన్నది ఆ విద్యార్థిలో అలవడుతుంది. అందుకే నేను ప్రతి టీచర్ రిక్వెస్ట్ చేస్తుందంటే, ప్లీజ్ కాల్ దెమ్ బై నేమ్. ప్రతి విద్యార్థిని కూడా, ఎందుకంటే మహబూబాద్ జిల్లాలో టీచర్ పీపుల్ రేషియో గవర్నమెంట్ స్కూల్లో 1:10 ఉంది. అంటే బ్రాడ్గా ఒక టీచర్ కి 10 మంది విద్యార్థుల రేషియో మాత్రమే ఉంది. కాబట్టి అద్భుతమైన పిల్లలుగా మీరు తీర్చిదిద్దొచ్చు. సపోజ్ ఒక 5వ తరగతి పిల్లవాడు 3వ తరగతి 4వ తరగతి టెక్స్ట్ బుక్ చదవట్లేదు, ఒక నెల 3వ తరగతి పాఠ్యాంశం చెప్దాం, అది నేర్చుకున్న తర్వాత 4వ తరగతి పాఠ్యాంశం చెప్దాం, అది నేర్చుకున్న తర్వాత 5వ పాఠ్యాంశం చెప్దాం. పిల్లవారి మానసిక స్థాయిని బట్టి విద్యాబోధన గావిస్తే పిల్లవాడు కూడా ఆ టీచర్ పట్ల ఒక కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి టీచర్ అన్నది ఎవరి రోల్ మోడల్, వాళ్ళ జీవితాంతం ఒక రోల్ మోడల్గా వాళ్ళ హృదయాల్లో నిలిచిపోవాలంటే మనం ఒక దేవుడు మనకు ఒక వరం ఇచ్చినట్టే. ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూళ్ళలో మనం పిల్లలకు విద్యా బోధన చేస్తున్నాం అంటే ఆ పిల్లలందరూ కూడా వాళ్ళని ఒక ప్రయోగిగా తీర్చిది, జీవితంలో ఆర్థికంగా వాళ్ళు నిలబడేటట్టు వాళ్ళ యొక్క అంటే పర్సనాలిటీని కనుక తీర్చిదిద్దితే డెఫినెట్గా జీవితాంతం ఆ పిల్లలు మన పట్ల కృతజ్ఞత పూర్వకంగా ఉంటారు. కాబట్టి టీచర్ ఇస్ ఎ బ్లెస్డ్ వన్ అండి. సార్ మీరు చెప్పారు కదా, A1 టీచర్లను మీరు గమనించారా సార్? ఇప్పుడున్న పొజిషన్ లో మీ భావన కలిగి మీ అంతా ఓపికగా ఉండే టీచర్లు మీరు గమనించి ఉన్నారా ఇప్పుడున్న పొజిషన్ కి? ఇప్పుడు టీచర్ ఇనిషియేటివ్స్ ఉంటాయండి. ఇప్పుడు టీచర్ ఇనిషియేటివ్ అన్నది స్వతహాగా తీసుకోవాలి కాబట్టి ఎవరో చెప్తే రాదది. ఆ కన్సర్న్ అదన్నది స్వతహాగా రావాలా, ఫీల్ కావాలి. ఆ ఫీల్ అన్నది మనకు రావాలి. ఇప్పుడు మీరు ఫీల్ అయ్యే టీచర్లో స్కూల్ వైబ్రేషన్స్ ఎన్నో ఉన్నాయి. మీరు చాలా మోడల్ స్కూల్స్ ఉన్నాయి, స్వతహాగా 1 గంట ముందు పోయే టీచరు. ఇప్పుడు బ్రాహ్మణపల్లి స్కూల్ ఉంది ఇక్కడ మహబూబాద్ మండలంలో. ఆ టీచర్ 1 గంట ముందు వెళ్తాడు, హెడ్ మాస్టరు. 1 గంట తర్వాత పిల్లలందరూ ఇంటికి వెళ్ళాక అందరు వెళ్ళారా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్నాక స్కూల్ లాక్ చేసుకుని పోతారు. అలాగే హాలిడేస్లలో కూడా స్కూల్కి వెళ్తారు, పిల్లల దగ్గరికి వెళ్తారు, పిల్లలు ఇళ్ళకి పోతారు, తల్లిదండ్రులతోని మాట్లాడతారు, వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు. అక్కడ స్కూల్లో చాలా వైబ్రేషన్స్ ఉంటాయి. మీరు కనుక ఇప్పుడు చూడండి, ఒక ప్రైవేట్ స్కూల్ లెక్క మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తారు, మంచిగా కిచెన్ గార్డెన్ మెయింటైన్ చేస్తారు. ఇదంతా వాళ్ళు సొంతగా స్పెషల్ ఇనిషియేటివ్, ఎవరు చెప్పారండి. టీచర్ స్వతహాగా ఇంప్లిమెంట్ చేసే స్కూల్ ఈజ్ ద స్కూల్ లీడర్, హెడ్ మాస్టర్ కావచ్చు, టీచర్ కావచ్చు. కాబట్టి ఎక్కడైతే టీచర్ ఇనిషియేటివ్స్ ఉందో అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. సార్ ఇక రిటైర్ అయిపోతున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండిపోతుంది ఏంటి సార్? 1-2 నిమిషాల్లో. అంటే జనరల్ గా నేనంటే బేసిక్ గా నేను ఒక కౌన్సిలర్ని. పిల్లలకి గైడెన్స్ కౌన్సిలింగ్ ఇవ్వడం అన్నది నాకు చాలా ఇష్టం. ఇక్కడ మా అబ్బాయిలో ఉన్న చాలా మంది టీచర్స్ కూడా నా శిష్యులే ఉన్నారు, నా ట్రైబల్ స్టూడెంట్స్. జనరల్ గా కౌన్సిలింగ్ చేస్తుంటాము. ఏదైనా సర్వీస్ మోటో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సర్వీస్ ఇవ్వడము, గైడెన్స్ ఇవ్వడము లాంటిది
చేస్తాం. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ఈవెన్ ఏదైనా ఎన్జిఓ సహకారం తీసుకుంటే ఆ ఎన్జిఓల ద్వారా కూడా మేము సర్వీస్ చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా పిల్లల భవిష్యత్ కార్యాచరణపై పిల్లలు ఏ విధంగా ఉండాలి, టీచర్లు ఏ విధంగా ఉండాలి అనే దాని మీద పూర్తి డీటెయిల్స్ సార్ మనకి ఇచ్చిన పరిస్థితి. మొత్తంగా అయితే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్లో తిరిగి చూసి టీచర్లు, ఎంఏలు, సంబంధించిన పీడీలు, పీటీలు వాళ్ళ యొక్క భావజాలను కూడా అర్థం చేసుకునే జ్ఞానంతోడు ఎవరంటే మా రవీంద్ర రెడ్డి సార్ అని కూడా పిలుచుకునే విధంగా సార్ మంచి సలహా సూచనలు కూడా ఇచ్చిన పరిస్థితి. మొత్తంగా అయితే చివరి దశగా ఈ రోజు నుంచి సార్ పూర్తి స్థాయిలో రిటైర్మెంట్ గా అయిపోతున్నారు. కానీ ఒక్క విషయం సార్ని అడగడం నేను మర్చిపోయాను. సార్ ఇన్నాళ్ళు గవర్నమెంట్ పిల్లలకు సంబంధించిన టీచర్లకు సలహా సూచనలు ఇచ్చారు, చివరికి వచ్చేసారు, మీకు బాధగా అనిపించట్లేదు సార్? ఇప్పుడు మనకి ఎప్పుడైతే సర్వీస్లో ఎంటర్ అవుతామో అదే రోజు మన రిటైర్మెంట్ డేట్ కూడా అదే రోజు వస్తుంది. సో నాకు కూడా వ్యక్తిగత బాధ్యతలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను మ్యాక్సిమం ఐ వర్క్డ్ ఫర్ 16 to 18 years విత్ ఏ కమిట్మెంట్. నేను ఎక్కడ పనిచేసినా కూడా ఒక టీం వర్క్ చేస్తా. ఓకే, నేను ఒక ఆఫీసర్గా కాకుండా ఐ బిలీవ్ ఇన్ టీం వర్క్. టీచర్లని, హెడ్ మాస్టర్ని, ఎంఈఓని అందరి యొక్క ఎబిలిటీని తెలుసుకొని వాళ్ళ యొక్క సామర్థ్యాలకు అనుగుణంగా ఎవరే పని చేస్తారు. యూ కెన్ డూ ఇట్, మీరు చేస్తారా అనే ఒక ధైర్యం ఇస్తే తప్పకుండా చేస్తారు. అలాగే ఒక వెనుకబడ్డ జిల్లా నిర్మల్ జిల్లాలో ఒక సంవత్సరం స్టేట్ సెకండ్ ర్యాంక్ తీసుకొచ్చాము, 2 సంవత్సరాలు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాము. నిర్మల్ జిల్లాలో ఒక స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్ కండక్ట్ చేశాము. ట్రైబల్ జిల్లా మహబూబాబాద్ లాంటి జిల్లాల్లో కూడా స్టేట్ ఫస్ట్ లాస్ట్ 4 months వర్క్ చేశాము, హెడ్ మాస్టర్స్, సబ్జెక్ట్ టీచర్స్. దానికి ఉదయం సాయంత్రం స్పెషల్ టెస్ట్లు కండక్ట్ చేశాము దాతల ద్వారా. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలకి టెక్స్ట్ బుక్స్ తప్ప వేరే లెర్నింగ్ మెటీరియల్ లేదు. ఆ టైంలో దాతల ద్వారా ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ సేకరించి వాళ్ళకి డైలీ ఎగ్జామ్ పెట్టడం వల్ల పిల్లల్లో ఒక ఆత్మస్థైర్యం రెట్టింపైంది, ద్విగుణీకృతమైంది. తర్వాత నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఒక 28 ఎగ్జామ్స్ పెట్టడం వల్ల వాళ్ళు నవ్వుకుంటూ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి కేరింతలు వేసుకుంటూ ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చి ఒక టోటల్గా ఒక 53 members మాత్రమే ఫెయిల్ అయింది. అది వాళ్ళు కూడా డ్రాప్ అవుట్స్ కావచ్చు, వివిధ నేపథ్యం నుంచి కావచ్చు. సో ఐ ఫీల్ ప్రౌడ్. నిన్న పీరియడ్లో 125 IIIT బాసర సీట్లు వచ్చినాయి మహబూబాద్. ఉమ్మడి జిల్లాలో కూడా ఇక్కడ కూడా 888 అంతా కూడా SC, ST, BC పిల్లలు. దానివల్ల 6 years ఫ్రీ ఎడ్యుకేషన్, ఒక వరల్డ్ క్లాస్ జాబ్ వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు వస్తుంది. వాళ్ళకి పోవడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్. 888 బాసర ఎక్కడ ఉంటుందో కూడా చాలా మంది తెలియదు. ఆ హెడ్ మాస్టర్స్, ఆ టీచర్స్ వాళ్ళు మోటివేట్ చేసి జాయిన్ చేసి వచ్చారు. ఎందుకంటే ఒక మార్పు అన్నది ఏదో ఒక దశలో మార్పు రావాలని. ఒకసారి చెప్పండి సార్, అదే భాష, అదే వాయిస్ చెప్పండి, చివరికి మీ వాయిస్ చెప్పండి. ప్రభుత్వ పాఠశాలలు చదివినా, ప్రైవేట్ పాఠశాలలు చదివినా విద్యార్థుల IQ లెవెల్స్ సేమ్ ఉంటాయండి. కాకపోతే ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం కనుక తీసుకుంటే మహబూబాబాద్ జిల్లాలో ట్రైబల్ జిల్లా అయినా కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. 8,000 మంది విద్యార్థులు ఎగ్జామినేషన్ రాస్తే 99.29 SSC ఫలితాలు సాధించారు. దాంట్లో ఒక 125 మంది విద్యార్థులకు IIIT బాసర్లో సీట్ వచ్చింది. వాళ్ళకి IIIT అంటే ఏంటో తెలియదు, అది ఎక్కడ ఉంటుందో తెలియదు. 6 సంవత్సరాల ఉచిత విద్య, తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా విద్యార్థులకు 6 సంవత్సరాల ఉచిత విద్యాభ్యాసం, హాస్టల్తో సహా. దానికి తోడు 6 years నుంచి వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళకు మంచి కార్పొరేట్ ఉద్యోగంతో బయటకు వెళ్తారు. వాళ్ళు రియల్లీ తల్లిదండ్రులు ఎంత హ్యాపీ అంటే ఆర్థిక భారం లేకుండా పిల్లల్ని ఎంతవరకైనా చదివించగలుగుతారు. కాబట్టి ఈ విద్యా సంవత్సరం గౌరవ హెడ్ మాస్టర్స్, సబ్జెక్ట్ టీచర్స్ మ్యాక్సిమం IIIT బాసర పిల్లల్ని అప్లై చేసేలా ప్రోత్సహించారు. పాలిటెక్నిక్ అప్లై చేయించాం మ్యాక్సిమం. స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఉండే స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్లో పిల్లలకు అప్లై చేయించాము. మన KGV మోడల్ స్కూల్లో కూడా చాలా మంది విద్యార్థులు మన గవర్నమెంట్ చదివారు. ఎందుకంటే తల్లిదండ్రులకు ఆర్థిక భారం కానంత కాలం పిల్లల్ని డ్రాప్అవుట్స్ కాదు. కాబట్టి ట్రైబల్ జిల్లా అయినా కూడా పిల్లల్లో మంచి ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారు. కాబట్టి వాళ్ళని మనం ప్రోత్సహించి కనుక చేస్తే
జీవితాంతం వాళ్ళు ఆ చదువు చెప్పిన టీచర్ కానీ గైడెన్స్ ఇచ్చిన టీచర్ కానీ మర్చిపోరు. ఓకే దింపేసి ఓకే థ్యాంక్ యూ సార్. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ మహబూబాబాద్ జిల్లా సంబంధించిన విద్యా అధికారి రవీందర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మా మహబూబాబాద్ జిల్లా విద్యా శాఖని బహుళ ప్రాచుర్యంలో తెచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఇంతకుముందు నేను డిఓ గారికి ఒక లైన్ చెప్పాను. ఇట్ ఈస్ విత్ హెవీ హార్ట్ దట్ వీ విల్ బీ నౌ మూవింగ్ ఆన్ టు అనదర్ ఆఫీసర్. సో ఆయన చేసిన కృషికి లాస్ట్ 1.5 yearsలో అది ఎంత చెప్పినా ఎంత గొప్పగా చెప్పినా అది ఐ ఫీల్ ఇట్ విల్ నాట్ డూ జస్టిస్ టు ద కైండ్ ఆఫ్ దట్ హీ హ్యాస్ గివెన్ టు ద డిస్ట్రిక్ట్. ఇక్కడే కాకుండా ఆయన మొత్తం జీవితం చూస్తే సర్వీస్ లైఫ్ దాంట్లో ఎక్కడ ఉన్నా ఆయన డెడికేషన్తో, ఆయన సర్వీస్తో, ఆయనలో ఉన్న మేధాతో ఆయన ఒక మార్క్ చేశారు, మార్క్ చూపించారు. ఇక్కడ రాకముందు కూడా నల్గొండ జిల్లాలో లేదా ఇన్ ఆల్ ది కెపాసిటీస్ దట్ హీ హాస్ వర్క్, హీ హాస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. మన జిల్లా మహబూబాబాద్ వచ్చిన తర్వాత కూడా ఈ శిక్షా వ్యవస్థని అందరినీ కలుపుకొని యాక్చువల్గా పర్ఫార్మెన్స్ కూడా మీ అందరి ముందు ఉంది. సో ఈసారి మహబూబాబాద్ జిల్లాకి ప్రథమ స్థానం రావడం, అదే కాకుండా ఇతర ఆస్పెక్ట్స్లో కూడా ప్రథమ స్థానం రావడం ఒక విషయం. కానీ యాక్చువల్గా అయితే ఫంక్షనల్ లిటరసీలో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఏదైతే మనం చూసామో, దాంతోపాటు హ్యూమన్ రిసోర్స్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, జనరల్ స్కూల్ అప్కీప్ గురించి కావచ్చు, లేదా రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్, త్రూ ఇన్స్పెక్షన్స్, మోటివేషన్ ఆఫ్ టీచర్స్, అన్ని రంగంలో హిస్ పర్ఫార్మెన్స్ హ్యాస్ నాట్ బీన్ లెస్ దెన్ అవుట్ స్టాండింగ్. సో అంటే ఈరోజు ఐఎమ్ లూజింగ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ హ్యాండ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఇన్ఫ్యాక్ట్ రెగ్యులర్ వర్క్ ఎంత బాగుంది అంటే నేనే వేరే వర్క్స్లో కూడా ఆయనకి రెస్పాన్సిబిలిటీస్ మధ్యలో ఏదైనా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ వస్తే అప్పచెప్పడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇన్ ఆల్ ది యాక్టివిటీస్ దట్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్, హీ హాస్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. అండ్ నేను ఇవ్వడానికి కారణం కూడా అదే. ఆయన ఉన్నారంటే నాకు కూడా ఒక నమ్మకం ఉండేది. అండ్ ఆయన వెనకాల ఒక ఎంత పెద్ద అంటే వ్యవస్థ, ఎంత ఎడ్యుకేటెడ్ ఉన్న హ్యూమన్ రిసోర్స్, మీరు డిఓ గారు, మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలిసి ఎంత మంచి పని చేశారు. అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇస్ నాట్ ఓన్లీ శిక్షా వ్యవస్థ, ఏది కాంప్లికేటెడ్ వర్క్స్ ఉన్నా మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకుంటాము. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద సర్వీసెస్ దట్ హ్యావ్ బీన్ రెండర్డ్ బై డిఓ గారు ఇన్ ద లాస్ట్ in his tenure at Mehboobabaad. And I think his exemplary service will be very hard to fill for anybody, and his డెడికేషన్, ఆయన చూపించిన పర్ఫార్మెన్స్ కూడా వచ్చిన వాళ్ళకి కూడా ఒక మార్గదర్శకంగా ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ దోస్ హూ ఫాలో హిమ్, అండ్ ఇట్ విల్ దెన్ స్ట్రైవ్ టు ఫిల్ ఇన్ హిస్ big shoes that he's leaving. And I'm sure wherever, I wish all the best to him and his family, and he will continue to guide us in the way forward even when he's not with us. So Dio Garu, we look forward to continued association, and we will keep guiding the education department because you have a very rich experience. So with these words, I again thank you for his exemplary service, his dedication, and his coordination that he has maintained with his department also. So with these words, I wish him all the best. Thank you. మధ్యలో రమేష్ గారు ఎక్కడ ఉన్నారు? త్వరగా వచ్చి సన్మాన పత్రాన్ని చదవాల్సిందిగా కోరుతున్నాను. పాస్ नवा
విపుల జ్ఞాన ధీరుడు, విద్యారంగ విజయ దీపకుడు, గౌరవ జిల్లా ఆఫీసర్స్ కానివ్వండి, అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.